వెల్కమ్ టు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. మిత్రులారా, మీరు వీక్షిస్తున్నారు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్. నేను మీ తెలుగు టిఎస్ఆర్ను. మిత్రులారా, ఈ వీడియోలో 1857 సంవత్సరం నుండి 1865 సంవత్సరాల మధ్య సంవత్సరాలు మరియు ఈ 1865 1857 యొక్క ప్రాధాన్యత చరిత్రలో ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. మిత్రులారా, 1857 సంవత్సరం అనగానే మనకు సిపాయిల తిరుగుబాటు, దీన్నే మొదటి స్వాతంత్ర సమరంగా పేర్కోవటం జరుగుతుంది. ఇది 1857 సంవత్సరంలో మరి ఈ యొక్క సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఈ సిపాయిల తిరుగుబాటు మే 10వ తారీఖున మేరట్, ఉత్తరప్రదేశ్లోని మేరట్లో మే 10వ తేదీన 1857 సంవత్సరంలో ప్రారంభమైంది. సిపాయిల తిరుగుబాటు కాలంలో మరి గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్గా గుర్తుపెట్టుకోవాలి. లార్డ్ కానింగ్ కాలంలో ఈ సిపాయిల తిరుగుబాటు మే 10, 1857 మేరట్లో ప్రారంభమైంది. ఈ మేరట్ ఉత్తరప్రదేశ్లో ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. మిత్రులారా, మరి మొదటి విశ్వవిద్యాలయాలు బొంబాయి, కలకత్తా, మద్రాసు విశ్వవిద్యాలయాలు. భారతదేశంలో బొంబాయి, కలకత్తా, మద్రాసు విశ్వవిద్యాలయాలు మొట్టమొదటి విశ్వవిద్యాలయాలు. వీటి నిర్మాణం 1857 సంవత్సరంలో జరిగింది. మరి జపాన్ రాజధాని టోక్యోలో భూకంపం సంభవించి 1,00,000 మంది మరణించినటువంటి అతిపెద్ద భూకంపం 1857 మార్చి 21న సంభవించింది అని గుర్తుపెట్టుకోవాలి. మరి 1857 సిపాయిల తిరుగుబాటుకు ఆద్యుడు మంగల్ పాండే. ఈ మంగల్ పాండేను ఉరితీసింది ఏప్రిల్ 7, 1857 సంవత్సరంలో అని గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా 1857 యొక్క ప్రాధాన్యతను మనం గుర్తుపెట్టుకోవాలి. 1857 అనగానే మనకు గుర్తు రావాల్సింది సిపాయిల తిరుగుబాటు. దీన్నే మొట్టమొదటి స్వాతంత్ర సమరంగా పేర్కొంటారు. మే 10 మేరట్లో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మేరట్లో లార్డ్ కానింగ్ కాలంలో మంగల్ పాండే దీన్ని ప్రారంభించాడు అని గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా మొదటి విశ్వవిద్యాలయాలు బొంబాయి, కలకత్తా, మద్రాసు విశ్వవిద్యాలయాలు. వీటి నిర్మాణం 1857. జపాన్ రాజధాని టోక్యోలో భూకంపం సంభవించి 1,00,000 మంది మరణించినటువంటి సంవత్సరం 1857 మార్చి 21 అని. ఇక 1856 సెప్టెంబర్ 15న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మించినటువంటి సంవత్సరంగా మనం గుర్తుపెట్టుకోవాలి. 1855 బ్రౌన్, ఇండియా నుండి సిపి బ్రౌన్, తెలుగు సూర్యుడిగా ఖ్యాతి పొందిన సిపి బ్రౌన్ 1855లో ఇండియా నుండి వెళ్ళిపోయాడు. 1856లో సెప్టెంబర్ 15 మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మించాడు. అందుకే సెప్టెంబర్ 15ని జాతీయ ఇంజనీర్స్ దినోత్సవంగా జరుపుతారు. 1857లో మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి సిపాయిల తిరుగుబాటు, మరో కొన్ని ప్రముఖమైనటువంటి అంశాలు చూసాం. 1858లో బాల వ్యాకరణం ముద్రించినటువంటి సంవత్సరం. బాల వ్యాకరణం ముద్రించిన సంవత్సరం 1858 అని గుర్తుపెట్టుకోవాలి. అంటే బాల వ్యాకరణం మొట్టమొదటి ముద్రణ జరిగిన సంవత్సరం 1858. బాల వ్యాకరణం రచన ప్రారంభించిన సంవత్సరం 1845. మరి ఆర్బత్నాట్ దొరచే సూరి అనే బిరుదు పొందినటువంటి పరావస్తు చెన్నయ్య ఈ బాల వ్యాకరణాన్ని 1845లో రాయటం మొదలుపెట్టి 13 సంవత్సరాలు నిర్విరామంగా పనిచేసి 1858లో మొట్టమొదటి ముద్రణ జరిగింది బాల వ్యాకరణం అని గుర్తుపెట్టుకోవాలి. ఇక 1860
అరవై అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందినటువంటి మొట్టమొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా అబ్రహం లింకన్ గెలిచినటువంటి సంవత్సరం 1860వ సంవత్సరంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ అబ్రహం లింకన్ బానిసత్వాన్ని వ్యతిరేకిస్తూ ఏర్పడిన రిపబ్లిక్ పార్టీలో 1856లో చేరి 1860లో మొట్టమొదటిసారిగా అమెరికా అధ్యక్షుడిగా గెలవటం జరిగింది. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిని ఓడించిన మొట్టమొదటి రిపబ్లికన్ పార్టీ వ్యక్తిగా లింకన్ రికార్డు పొందాడు. అంటే అమెరికాలో బానిసత్వాన్ని వ్యతిరేకిస్తూ ఏర్పడిన పార్టీ రిపబ్లికన్ పార్టీ. ఈ రిపబ్లికన్ పార్టీకి ఆపోజిట్ పార్టీ డెమోక్రటిక్ పార్టీ. ఈ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిని ఓడించిన మొట్టమొదటి రిపబ్లికన్ పార్టీ వ్యక్తిగా అబ్రహం లింకన్ 1860లో అమెరికా అధ్యక్షుడిగా గెలిచి మరి రికార్డు సృష్టించాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఆ విధంగా 1860 అనగానే మనం మొట్టమొదటిగా అబ్రహం లింకన్ అమెరికా అధ్యక్షుడిగా మొదటిసారి గెలుపొందిన సంవత్సరంగాను, తెలుగులో మొట్టమొదటి వ్యాసం వచ్చిన సంవత్సరం 1860, తెలుగు నాటక రచన ప్రారంభమైన సంవత్సరం 1860, కోరాడ రామచంద్ర శాస్త్రి మంజరి మధుకరీయం అనేటటువంటి నాటకాన్ని 1860లో రాశారు. దీంతోనే తెలుగులో నాటక రచన ప్రారంభమైంది. అందుకని తెలుగు నాటక రచన ప్రారంభమైన సంవత్సరం 1860. భారత్లో తొలిసారి ఆదాయ పన్నును విధించిన సంవత్సరం 1860. భారత్లో తొలి బడ్జెట్ తయారు చేసిన సంవత్సరం 1860. వ్యక్తులను దత్తత తీసుకునే హక్కు కల్పించినటువంటి సంవత్సరం 1860 అని గుర్తుపెట్టుకోవాలి. అంటే అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన సంవత్సరం, మొదటిసారిగా తెలుగులో మొదటి వ్యాసం రాసిన సంవత్సరం, తెలుగులో నాటక రచన ప్రారంభమైన సంవత్సరం, భారత్లో తొలిసారి ఆదాయ పన్నును విధించిన సంవత్సరం, భారత్లో తొలి బడ్జెట్ తయారు చేసిన సంవత్సరం, వ్యక్తులను దత్తత తీసుకునే హక్కు కల్పించిన సంవత్సరం 1860 అని గుర్తుపెట్టుకోవాలి. ఇక 1861 చూసినట్లయితే రవీంద్రనాథ్ ఠాగూర్ జననం. అమెరికా అధ్యక్షుడిగా అబ్రహం లింకన్ మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సరం. అమెరికా అధ్యక్షుడిగా లింకన్ గెలిచిన సంవత్సరం 1860, ప్రమాణ స్వీకారం చేసింది 1861. రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మించిన సంవత్సరం 1861 మే 7 అని గుర్తుపెట్టుకోవాలి. మరి అమెరికా మొట్టమొదటి అంతర్యుద్ధం ప్రారంభమైన సంవత్సరం కూడా 1861 అని గుర్తుపెట్టుకోవాలి. అంటే అమెరికాలో మొట్టమొదటిసారి అంతర్యుద్ధం లింకన్ ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సరమే మరి అంతర్యుద్ధం మొదలైందని గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారి అమెరికాలో అబ్రహం లింకన్ గెలిచిన సంవత్సరం 1860, 61లో ప్రమాణ స్వీకారం చేశాడు. ఈ 61లోనే అమెరికాలో మొట్టమొదటి అంతర్యుద్ధం మొదలైంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఆ తర్వాత 1862 భారత్లో హైకోర్టు, మొట్టమొదటి హైకోర్టు కలకత్తాలో ప్రారంభించారు. రెండవ హైకోర్టు బొంబాయి. అంటే భారతదేశంలో మొట్టమొదటి హైకోర్టులుగా 1862లో కోల్కతా మరియు బొంబాయి హైకోర్టులను స్థాపించారు. మొట్టమొదటి హైకోర్టు కోల్కతాలో, రెండవ హైకోర్టు బొంబాయిలో. ఈ రెండు కూడా 1862లోనే స్థాపించారు అని గుర్తుపెట్టుకోవాలి. 1862 అనగానే మరి ఆర్బత్నాట్ దొరతో సూరి బిరుదు పొందినటువంటి పరవస్తు చిన్నయ్య సూరి మరణం. గురిజాడ వెంకటప్పారావు జన్మించిన సంవత్సరం 1862 అని గుర్తుపెట్టుకోవాలి. ఏపీలో మొట్టమొదటి రైల్వే లైను ప్రారంభించిన సంవత్సరం కూడా 1862 అని గుర్తుపెట్టుకోవాలి. ఇక 1863 గిడుగు వెంకటరామమూర్తి స్వామి వివేకానంద జన్మించిన సంవత్సరం 1863. 1864 ఆదిభట్ల నారాయణదాసు, హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు జన్మం. లింకన్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన సంవత్సరం. జెనీవా అంతర్జాతీయ సమావేశం జరిగిన సంవత్సరం. ఇది రెడ్ క్రాస్కు సంబంధించిన జెనీవా అంతర్జాతీయ సమావేశం. దీనికి 14 దేశాలు
హాజరైన సంవత్సరం 1864 అని గుర్తుపెట్టుకోవాలి. ఆదిభట్ల నారాయణదాసు జన్మించిన సంవత్సరం, లింకన్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయిన సంవత్సరం, జెనీవా అంతర్జాతీయ సమావేశం జరిగిన సంవత్సరం 1864 అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా 1865, ఈ 1865 అనగానే అన్హ్యాపీ మ్యాన్ ఆఫ్ ఇండియా, పంజాబ్ కేసరి అనే బిరుదులు కలిగినటువంటి లాలా లజపతి రాయ్ జన్మించిన సంవత్సరం మరి 1865. అన్హ్యాపీ మ్యాన్ ఆఫ్ ఇండియా, పంజాబ్ కేసరి, ఈ రెండు బిరుదులు కూడా లాలా లజపతి రాయ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ లాలా లజపతి రాయే 1895 సంవత్సరంలో పంజాబ్ నేషనల్ బ్యాంకును స్థాపించాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ లాలా లజపతి రాయ్ జన్మించిన సంవత్సరం జనవరి 28, 1865గా గుర్తుపెట్టుకోవాలి. మరి మొట్టమొదటి డెమోక్రాటిక్ పార్టీని ఓడించిన మొదటి రిపబ్లికన్గా గుర్తించబడినటువంటి అబ్రహాం లింకన్ మరి 1865లో జాన్ విల్కిస్ బూత్ అనే నీగ్రో విద్వేషీ కాల్పుల వల్ల మరి 1865 సంవత్సరంలో హత్య గావించబడ్డాడు అని గుర్తుపెట్టుకోవాలి. అబ్రహాం లింకన్ మరణ సంవత్సరం లేదా హత్య గావించబడిన సంవత్సరం 1865. మరి కాల్పులు జరిపిన వాడు జాన్ విల్కిస్ బూత్ అనే నీగ్రో జాతి విద్వేషి అని గుర్తుపెట్టుకోవాలి. పానుగంటి లక్ష్మీ నరసింహం ఫిబ్రవరి 11, 1865 జన్మించాడు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే 1865 అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి అంశాలు అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి అంశాలు లాలా లజపతి రాయ్ జననం, అబ్రహాం లింకన్ మరణం, పానుగంటి లక్ష్మీ నరసింహం జననం అని మనకు వెంటనే గుర్తు రావాలి. లాలా లజపతి రాయ్, పానుగంటి లక్ష్మీ నరసింహం జన్మించిన సంవత్సరాలు 1865. ఇదే సంవత్సరం అబ్రహాం లింకన్ మరణించాడు అని గుర్తుపెట్టుకోవాలి. ఇక మణికర్ణిక ఆర్ ఝాన్సీ లక్ష్మీబాయి మరణం, బాల వ్యాకరణం ముద్రణ జరిగిన సంవత్సరం 1858గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక 1857కు ముందు 100 సంవత్సరాలు 1757 అనగానే మనకు బెబ్బులి యుద్ధం, ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం 1757. బెబ్బులి యుద్ధం, ప్లాసీ యుద్ధం, ఈ రెండు యుద్ధాలు 1757లో జరిగాయి. 100 సంవత్సరాల తర్వాత భారత మొదటి స్వతంత్ర సమరంగా పిలువబడేటటువంటి సిపాయిల తిరుగుబాటు 1857లో జరిగింది. 1858లో మణికర్ణిక ఆర్ ఝాన్సీ లక్ష్మీబాయి మరణించింది. బాల వ్యాకరణం మొట్టమొదటిసారి ముద్రించిన సంవత్సరం 1858. బాల వ్యాకరణ రచన ప్రారంభం అంటే 1845గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ఈ యొక్క అంశాలను మనం బాగా అధ్యయనం చేసినట్లయితే ప్రాధాన్యత కలిగినటువంటి సంవత్సరాలుగా గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరూ టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియో చూసిన మిత్రులకు ధన్యవాదాలు.